సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3,30,00,000 రూపాయల విలువైన 1,100 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సైబర్ క్రైమ్స్ డీసీపీ నరసింహ చెప్పారు. నెల రోజుల వ్యవధిలో ఈ ఫోన్లు రికవరీ చేసినట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిఐఆర్లో ఫోన్ పోగొట్టుకున్న వారు స్వయంగా ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఇక ఫోన్ల రికవరీలో సైబరాబాద్ 2వ స్థానంలో ఉందన్నారు. విలువైన వస్తువులు తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలని డీసీపీ సూచించారు. ప్రతి ఒక్కరూ సీసీటీవీలో అమర్చుకోవాలని ఆయన అన్నారు. ఇక ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ బారిన పడవద్దని డీసీపీ సూచించారు. అత్యాస సైబర్ క్రైమ్ కు దారితీస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. వ్యక్తి వేరే సిమ్ కార్డు యూజ్ చేసినప్పుడు మనకి ఇమ్మీడియట్లీ అది ట్రాకింగ్ లోకి వస్తుంది. ఇక్కడ చూసినారు, ఇప్పుడు ఈ రోజు 1,100 మొబైల్ ఫోన్స్ ని మన సిపి గారి ఆదేశాల మేరకు మా క్రైమ్స్ విభాగం అంటే నేరాలని మీకు ఎక్కడో మీకు అందరికి తెలుసు, సమాజంలో వివిధ రకాల నేరాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ క్రైమ్స్ సైబరాబాద్ విభాగం దొంగతనాలని జరిగినప్పుడు దొంగతనాలు జరగకుండా ఆపడం, ఒకవేళ జరిగితే వాటికి సంబంధించి నేరస్తులను పట్టుకొని బాధితులకు న్యాయం చేయడం అనేది క్రైమ్స్ విభాగం పని. సో దీన్ని కూడా మేము క్రైమ్స్ విభాగం టేకప్ చేయడం జరిగింది. లేదా దొంగిలించబడినటువంటి వ్యక్తి వేరే సిమ్ కార్డు యూజ్ చేసినప్పుడు మనకి ఇమ్మీడియట్లీ అది ట్రాకింగ్ లోకి వస్తుంది. ఇక్కడ